14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు. చిన్న వయసులోనే శతకం చేసిన బ్యాటర్ కూడా ఇతనే. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. దీంతో క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకి ఐపీఎల్లో అడుగు పెట్టాడు. ఇదో సంచలనం అంటే ఇంకో సెంచరీ చేయడం, అది కూడా మామూలుగా కాదు. ఇక సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టారు. 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికి వైభవ్ ఇంకా పుట్టలేదు. ఐపీఎల్ ప్రారంభమై 3 ఏళ్లకు పుట్టాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన అతడి తండ్రి కొడుకు కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు.